హైవే మీద వస్తున్నప్పుడు నైట్ టైం అండి, ఆ స్మోక్ ఇలా దిగుతుందిగా మంచు, అలా దిగుతున్నప్పుడు హైవే మీద నైట్ టైం ఎంత స్పీడ్ వస్తుంది, 120 140 ఆ స్పీడ్లో వస్తుంటాయి. ఎందుకంటే అది నైట్, అది మిడ్ నైట్ టైంలో 2-3 కుర్రోళ్ళు అందరూ కలిసి ఈ కెమెరాలు అట్టుకుని తయారైపోయి హైవే మీద, ఈ మాట అంటున్నాను తప్పుగా అనుకోకండి, హైవే మీద మెచ్యూర్ అయిన అమ్మాయిని కూర్చోబెడతారు చూసారా, మెచ్యూర్ అక్కడ ఆ టైంలో మెచ్యూర్ అయిన అమ్మాయిని ఎలా కూర్చోబెడతారు, అదొక స్టైల్. ఆడు ఎలా కూర్చుని ఈ సొక్క వెలగిప్పేసి తీరా అన్నాడంట. మెచ్యూర్ అయ్యాడు అప్పుడాడు. మిడ్ నైట్ టైం ఫోటో తీసి ఇప్పుడు నైట్ అప్లోడ్ చేస్తే కానీ రేపు వాడికి మెచ్యూరిటీ రాదు. హైవే నడుతున్నాను, లారీ అంత వేగంగా వచ్చి మీద నుంచి పోతే నడుతున్నాను. ఈ ఫోటోలు పిచ్చాడు. ఈ టైంలో హైవేల మీద కూర్చుని సొక్క వెలగిప్పి ఇలా ఫ్యాంట్ ఎగరేసి బండి మీదకి పైకెక్కి బండి మీద ఒక కాలు ఎట్టి ఇవన్నీ చూస్తున్నాను. ఇవన్నీ ఏంటంటే ఇది పోయే కాలం పిచ్చి. నీ మనసు నేను మిడ్ నైట్ కూడా తీసుకొచ్చి హైవేలో నిలబెడుతుందంటే నిన్నేమనాలి? నీ మనసు ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు కోరుకుంటుందంటే నీ మనసుని ఏమనాలి? నువ్వు పరాక్రమశాలి కన్నా గొప్పగా ఉండాలని దేవుడుకుంటే నువ్వు పరాక్రమశాలి కాదు, పనికిమానుల్లో తయారయ్యావు నువ్వు. అది వాళ్ళ జీవితానికి మంచిది కాదు, అది పిచ్చెక్కువైపోద్ది రోజు రోజుకి. వాళ్ళ కామెంట్లు రాకపోతే వాళ్ళకి నిద్ర రాదు, వాళ్ళకి ఫాలోయింగ్ రాకపోతే నిద్ర రాదు. చివరికి వాళ్ళు ఏం కోరుకుంటారు తెలుసా? ఎలా పొగుడుతున్నారు, నన్ను ఎలా గౌరవిస్తున్నారు, దీని కొరకు అంటే మంచి కొరకు రోజు ఎతికే ఇది వాళ్ళ దృష్టికి వాళ్ళ జీవితానికి మంచిది కాదు. మిమ్మల్ని ఎవరినైనా ఆ రోజు కానీ మీ ఫోటో ఎట్టిన తర్వాత ఈ పిచ్చి అలవాటు కావాలంటే చెప్పినా, ఆ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత సరైన కామెంట్లు రాలేదనుకుని ముద్దదే కదా రాత్రికి. ఏంటి ఇంకెవరు కామెంట్ పిచ్చెక్కిపోద్ది వాళ్ళకి. ఇప్పుడు కామెంట్ చేయాలి, ఎవరో ఒక లవ్ సింబల్ అన్నీ ఇవ్వాలి. ఇంత అందంగా ఉన్నా వేటర్, ఇంత అందంగా ఉంటే రాజమండ్రిలో పుట్టేసి వేటర్ అనాలి ఇప్పుడు అన్ని. అనకపోతే వాడికి నిద్ర రాదు ఈ రాత్రికి. ఇట్లా ఎక్కువైపోయారు. కానీ బైబిల్ దేవుడు చెప్తున్నాడు, ఈ సొసైటీలో ఇలాంటి వారి జీవితానికి మంచి జరగదు.